అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. నా పేరు డి సులోచన. నేను హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం నుండి ఈ కాస్మిక్ వ్యాలీకి రావడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా నేను రావడం జరిగింది. నెక్స్ట్ నేను ధ్యానంలోనికి 2021 సంవత్సరంలో వచ్చాను. 3 సంవత్సరాలు అవుతుంది ధ్యానంలోనికి వచ్చిన తర్వాత. ధ్యానం చేసుకోవడం అనేది కూడా ఒక మనకి అదృష్టము. అన్నీ దొరుకుతాయి, కానీ ధ్యానంలో మనకి సర్వరోగ నివారిణి ధ్యానము, సర్వభోగ కారిణి ధ్యానము. అంటే మనకి ప్రతి ఒక్క మనిషికి కూడా మనశ్శాంతి అనేది ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా అవసరం. కాబట్టి మనకి కావలసినటువంటి మనశ్శాంతి కానివ్వండి, మనకి ప్రశాంతత అనేది దొరకాలి అంటే ఒక ధ్యానం వల్లనే దొరుకుతుంది. మనము పత్రిజీ సార్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే సంసారంలోనే నిర్వాణం అని చెప్పారు. కాబట్టి మనము మన విధులను నిర్వర్తిస్తూనే మన యొక్క ఆత్మ యొక్క ఎదుగుదలకి మనకు ధ్యానం అనేది తోడ్పడుతుంది. మరియు ఈ సరోజా మేడం గారికి కూడా వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇలాంటి వాతావరణంలోనికి వచ్చి ధ్యానం చేసుకోవడం అనేది చాలా ఒక గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఇలాంటి అదృష్టాన్ని ఈ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ శాకాహారులుగా మారాలి, ప్రతి ఒక్కరూ ధ్యానులుగా మారాలి. అప్పుడు మాత్రమే మనము ఈ ప్రపంచంలో కానీ, ఈ భూమి కానీ, నెక్స్ట్ మన జీవనం కానీ ప్రతి ఆనందమయంగా మనం సుఖ సంతోషాలతో జీవించాలంటే ధ్యానం అనేది ఒక్కటే ఏకైక అత్యుత్తమమైనటువంటి అదృష్టకరమైనటువంటి మార్గము. అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. కాస్మిక్ వ్యాలీ రాబోయే తరాల మానసిక వికాసం కోసం, ధ్యాన సాధన కోసం, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చడం కోసం, ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక శక్తిని అందించడం కోసం ఈ కాస్మిక్ వ్యాలీలో 160x160 అడుగుల శ్రీ తులసి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతోంది. విశ్వ కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహాకార్యంలో మనం కూడా భాగస్వాములం అవుదాం. ధన రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ మనవంతు సహకారం అందిద్దాం. పూర్తి వివరాల కోసం సంప్రదించండి